కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడును అయిన యేసు ప్రభు నామంలో దేవుని సన్నిధికి కూడా వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళ ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలి ఘనంగా ప్రేమిస్తున్న ప్రియపరలోకపు తండ్రి మీకే స్తోత్రాలు. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. సర్వాధికారి నీకే స్తోత్రాలు. యేసయ్యా నీకే వందనాలు ప్రభువా. అనువాడను ఉన్నవాడను అని సెలవిచ్చిన దేవుడు ప్రభువా నీకే స్తోత్రాలు. రాజాది రాజా, ప్రభులకు ప్రభు, దేవాది దేవుడా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నా తండ్రి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు. మీరు ఇచ్చినటువంటి ఇటు కృప కొరకు, ఇటు క్షేమం కొరకు ఏమి ఇచ్చి మేము మీకు రుణం తీర్చుకోలేం, కానీ రక్షణ పాత్రను చేతుపట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారంగా ఉంటున్నాం. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ బ్లడ్ ఆఫ్ జీసస్. హోర వర్షిక్లో రిషందర రిఖందర హోరియా రాశికందర హోరి మామ రషందర హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు. మీ లేఖనాన్ని మేము ధ్యానించబోతూ ఉంటుండగా ప్రభా మాతో మాట్లాడండి. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయం, ఒప్పింపగలిగిన ఆత్మను, సమ్మతి కలిగిన మనస్సును దయచేసి వినినటువంటి వాక్యాన్ని వ్యర్థంగా విడిచిపెట్టగా ప్రభా వాక్యానుసారమైన జీవితం మాకును దయచేయమని త్వరగా పెండ్లి కుమారుగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి మన ప్రభును ప్రియరక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడా వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ యొక్క దేవుడు తన ఉచితమైన కృపను బట్టి, తన అపారమైన ప్రేమను బట్టి మనల్ని సజీవ లెక్కలో ఉంచి తన నూతన జీవాన్ని మనల్లో పెట్టి ఈ దినము చూడటానికి ఆయన ఇచ్చినటువంటి కృప కొరకు, ఈ సమయం కొరకు మనం ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేం. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారంగా ఉంటున్నాం. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన ఎంతగానో మనల్ని ప్రేమించి ఈ సమయాన్ని ఇచ్చాడు. ఈ సమయం చూడలేనటువంటి వారు, కాలగతుల్లో కలిసిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. కానీ వారికంటే ఎక్కువైనటువంటి వారం అని కాదు, వారికంటే గొప్పవారం అని కాదు, కానీ ఆయన మనలను తన ప్రేమతో ప్రేమించాడు. మన పట్ల ఆయన సంకల్పం, మన పట్ల ఆయన యొక్క ప్రణాళిక, ఆయన యొక్క ఉద్దేశం, ఆయన యొక్క చిత్తం నెరవేర్చబడాలని, మనం పరిపూర్ణంగా పరిశుద్ధం అవ్వాలని ఆయన కోరిక ఉన్నది. కాబట్టి ఈ భూమి మీద మనకి ఇంకా కూడా ఆయుష్కాలం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి ఆయన నడిపిస్తూ వస్తున్నాడు. నా ప్రియమైన వాళ్ళరా, అయితే దేవుని యొక్క లేఖనాన్ని మనం ధ్యానించే ముందు ఒక మాట, లేఖనంలోకి వెళ్ళే ముందు మరి సమయం మనకి ఎంతో సమయం ఇచ్చాడు దేవుడు. ఈ సమయం అంతా కూడా ఆయన ఇచ్చింది, మనం సంపాదించుకున్నటువంటిది కాదు కదా నా ప్రియమైన వాళ్ళరా. ఈ సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం, ఈ సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం. సమయాన్ని మనం ఎలా చెయ్యాలో, ఎలా వాడుకోవాలో అనేటువంటిది కూడా మనకి ఆ యొక్క జ్ఞానం, ఆ యొక్క తెలివి, ఆ యొక్క వివేచన మనలో లేకుండా ఉంది. నా ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క లేఖనం ఏమని సెలవిస్తూ ఉంది అంటే చూడండి, అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 7వ వచనంలో, మరి కాలాలు సమయాలు తండ్రి చేతిలో ఉన్నవి. కాలాలు సమయాలు ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన చేతిలో ఉన్నటువంటి కాలంలో, ఆయన చేతిలో ఉన్నటువంటి సమయంలో ఒక అద్భుతం జరుగుతుంది, ఒక ఆశ్చర్యం కలుగుతుంది, ఒక స్వస్థత కలుగుతుంది, ఒక విడుదల కలుగుతుంది. మన మానసిక రుగ్మతలు, శారీరక బలహీనతలు సరిచేయబడతాయి. అలాగే మన యొక్క దుఃఖ దినాలు సమాప్తం అవుతాయి. మనకి సమాధానం కలుగుతుంది. మనకి పరిస్థితులు కూడా మరి మార్చబడతాయి. రవషీక్లో రిషందర లివరరిషల దిరిషమదరిష హల్లెలూయా రికలర వర్షందరల వర్షందర రికందర. ఆయన యొక్క సమయంలో ఆయన యొక్క శక్తిని పొందుకుంటాం, ఆయన యొక్క బలాన్ని పొందుకుంటాం, ఆయన యొక్క ఆత్మాభిషేకాన్ని కూడా పొందుకునేటువంటి వారుగా ఉంటాం. కనుకనే కాలాలు
సమయాలు తండ్రి చేతిలో ఉన్నాయి, కాలగతులు ఆయన వశమై ఉన్నాయి అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది కదా. అట్టి కాలం ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ కాలంలో, ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ సమయంలో మన జీవితాలు మార్చబడతాయి, మన జీవితాలు మార్చబడాలి, మన బ్రతుకులు మార్చబడాలి. మరి ఆయన సమయంలో, ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ కాలంలో మనం మార్చబడకపోతే, ఆయన యొక్క కృపను మనం పొందుకోకపోతే, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఎలా అంటే మనం దేవుని యొక్క రాజ్యంలో మనం ప్రవేశింపలేం. కనుకనే కాలాలు మరి అంటే సమయాలు ఆయన చేతిలో ఉన్నాయి. అలాగే హోషేయ గ్రంథం మరి 10వ అధ్యాయం 12వ వచనంలో యెహోవాను వెతుకు సమయం ఇదే, యెహోవాను వెతికేటువంటి సమయం ఇదే అంటుంది దేవుని యొక్క వాక్యం. ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ కాలాలు, సమయాలు, కాలగతులు మనకి ఎలాంటి జీవితాన్ని ఇస్తాయో మనం ఎరిగి ఉంటున్నాం కదా. మనం బ్రతుకుని ఎలా చేస్తాయో మనం తెలుసుకుంటున్నాం కదా. మన యొక్క మరి ప్రతి దాని నుంచి కూడా ఆయన సమయంలో మనకు ఒక విడుదల కలుగుతుంది, ఒక స్వస్థతను అనుభవిస్తాం, ఒక యొక్క ఆత్మ అభిషేకాన్ని పొందుకుంటాం అని ఎరిగి ఉన్నాం కనుక మరి ఇక్కడ దేవుని లేఖనం ఏమంటుందంటే యెహోవాను వెతుకుటకు సమయం ఇదే, ఆయన వెతుకుటకు సమయం ఇదే అంట. ఆయన వెతికేటువంటి సమయం మన ముందుంది. ఇంకా మనం పోగొట్టుకున్నాం, ఆయన వెతకలేకపోయాం, సమయం అంతా కూడా వృధా చేసుకున్నాం. కానీ ఇప్పుడైనా ఆయన వెతుకుటకు సమయం ఇదే అంటున్నాడు. ఆయన వెతికితే, ఆయన వెతికే ఈ సమయంలో మనం ఆయన్ని వెతికినట్లయితే మరి ఆయన యొక్క కృప బాహుళ్యం మన పట్ల మరి ఎంత గొప్పదో, ఆయన యొక్క జాలి, దయ, మరి కనికరాలు మన పట్ల ఎంత గొప్పయో మనం తెలుసుకోగలుగుతాం. మరి దేన్ని వెతుకుతున్నాం మనం ఈ సమయంలో? దేన్ని వెతుకుతున్నాం నా ప్రియమైనటువంటి వాళ్ళరా? ఆయన మనలను వెతుక్కుంటూ వచ్చాడు, మనం ఆయన్ని వెతకట్లా. దేన్ని వెతుకుతున్నాం మనం? ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతిదాన్ని వెతుకుతున్నాం, కానీ ఆయన్ని వెతకడానికి సమయం ఇచ్చాడని ఈ సమయాన్ని మనం జాగ్రత్తగా కనిపెట్టుకొని ఈ సమయంలో ఆయన్ని వెతికితే నేను పరలోక రాజ్యంలో ఆయన ముందు ఉంటానని, ఆ నిత్య నివాసంలో నాకు స్థానం ఉంటుందని లిబరరిషలో దిరిష మదరిష హల్లెలూయా రికందర వరందర వరందర శందర శరమర శందర హల్లెలూయా అని మనం గ్రహించుకోగలుగుతున్నామా? అటువంటి జ్ఞానం, అటువంటి వివేచన మనకుందా? కనుకనే ఆయన వెతికేటువంటి సమయం ఇదే. ఆ సమయాలు, కాలాలు ఆయన చేతిలో ఉన్నాయి కనుక ఆయనను వెతికేటువంటి సమయం ఇదే. ఈ సమయాన్ని మనం వ్యర్థపరచుకోకూడదు, ఈ సమయాన్ని మనం పోగొట్టుకోకూడదు. దేన్ని వెతికినా కూడా ఎక్కడ మనకి ఏది రాదు. అటన్నిటి వల్ల మనకి సమాధానం కలగదు, అటన్నిటి వల్ల మనకి ఆరోగ్యం రాదు, అటన్నిటి వల్ల మనకి ఐశ్వర్యం రాదు. అటన్నిటి వల్ల మనం వెతికేటువంటి వాటన్నిటి వల్ల మన యొక్క పేరు, ఘనత ఇవన్నీ కూడా గొప్ప చేయబడతాయి అనుకుంటున్నాం. కానీ ఆయన వెతికితేనే ఆయనలో ఉన్నాయి మన ఆరోగ్యమైన, మన యొక్క ఆశీర్వాదమైన, లేకపోతే మన ఆత్మీయ జీవితమైన, అలాగే మనం ఆత్మీయ అభివృద్ధిని పొందాలన్నా, మరి ఘనత రావాలన్నా, మరి పేరు రావాలన్నా ఆయన్ని వెతకటం మాత్రంలోనే ఉన్నది నా ప్రియమైన వాళ్ళరా. ఆ విషయాన్ని మనం తెలుసుకుని ఆయన వెతకటానికి ఇదే సమయం కనుక ఈ సమయాన్ని పోనీక అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి. ఇక్కడ 2 తిమోతి 4వ అధ్యాయం 2వ వచనంలో సమయమందు అసమయమందు, సమయమందు అసమయమందు దేవుని కొరకు ప్రయాసపడుడి. సమయమందు అసమయమందు కూడా. కనుక దేవుని కొరకు మనం ప్రయాసపడినట్లయితే ఆ ప్రయాస ఎప్పటికీ కూడా వ్యర్థం కాదు. మనం వ్యర్థమైనటువంటి వాటి కోసం ప్రయాసపడుతున్నాం. ఇదంతా కూడా మరి నరుని ఆయువు గడ్డి పువ్వును పోలి ఉన్నది, నరుని యొక్క ఆయువు నీటి పొడుగన పోలి ఉన్నది అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంటుండగా, దేవుడు మనతో తేటగా, సూటిగా, బాహాటంగా మాట్లాడుతూ ఉంటుండగా, మరి మన ఆయువు గడ్డి పువ్వును పోలి ఉన్నది అని దేవుడు మనకి తేటగా చెప్తూ ఉంటున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? మన ఆయుష్కాలం ఉన్నంతకాలం ఈ భూమి మీద ప్రయాసపడాలనుకుంటున్నాం. మనకి దేవుడిచ్చిన ఆరోగ్యం ఉన్నంతకాలం ఈ భూమి మీద అన్నిటి కోసం ప్రయాసపడాలనుకుంటున్నాం. కానీ సమయం
సమయమందు అసమయమందు దేవుని కొరకు ప్రయాస పడాలి. దేవుని కొరకు ప్రయాస మనం పడాలి. మనం ప్రయాసపడేటువంటివన్నీ కూడా అన్ని వ్యర్థమైనటువంటివే. ఈ వ్యర్థమైనటువంటి వాటి కోసం ప్రయాసలన్నింటినీ కూడా మరి ఆయన కోసం ప్రయాసపడమంటుంది దేవుని యొక్క లేఖనం. నా ప్రియమైన వాళ్ళరా, అంటే మనం ఈ వ్యర్థమైనటువంటి వాటి కోసం మేము ప్రయాసపడుతున్నామా అంటారు. అవును, మనకు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఒక నివాసం, చేయడానికి ఒక పని ఇచ్చాడు కదా. ఇచ్చినప్పుడు ఇంకా నువ్వు దేవుని కొరకు ప్రయాసపడకుండా ఇంకా వాటి అందే వేరుపారుతున్నావు, వాటి అందే వేరుపారి, వాటి అందే వేరుతన్ని ఫలించాలనుకుంటున్నావు. ఇంకా దేవుడు నన్నేదో ఆశీర్వదించాలా, మా బిడ్డలు ఆశీర్వదించబడాలి, మా పిల్లలు ఆశీర్వదించబడాలి. మరి ఆశీర్వదించబడాలి, ఆశీర్వదిస్తున్నాడు కదా. ఆయన ఆశీర్వదించకపోతే మనం ఈ భూమి మీద ఉండేవాళ్ళమా? ఆయన మనకు ఆరోగ్యం ఇవ్వకపోతే ఈ భూమి మీద ఈ రీతిగా జీవించి ఉండేవారమా? అవునా నా ప్రియమైనటువంటి వాళ్ళరా? కనుకనే సమయం అనక అసమయం అనక దేవుని కొరకు ప్రయాసపడాలి. ఏటి కొరకు ప్రయాసపడినా అందులో అది నిష్ఫలమైనటువంటిది, అది ఫలమిచ్చేటువంటిది కాదు. దేవుని కొరకు ప్రయాసపడితే అది ఫలభరితమైనటువంటి జీవితంగా, ఫలవంతంగా మనం మార్చబడతాం. ఫలవంతమైనటువంటి జీవితాన్ని ఈ భూమి మీద ఉండంగానే మనం జీవించాలి. ఈ భూమి మీద ఉండగానే ఆ ఫలవంతమైనటువంటి జీవితాన్ని జీవించినప్పుడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని రాజ్యానికి వెళ్ళినప్పుడు, అక్కడ మనం నిలబడినప్పుడు, అక్కడ మనం అనుభవించేటువంటి ఫలాలు ఇంకా మనం అనుభవించడానికి ఆయన సిద్ధపాటు చేసినటువంటి ప్రతిదీ కూడా మనం ఇక్కడ నుంచే మనల్ని మనం తయారు చేసుకుని అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మనం చూడవలసినటువంటి వరంగా, చూసేటువంటి వరంగా ఉంటామన్న ప్రియమైనటువంటి వాళ్ళరా. అంతేకాకుండా ఆయన సమయంలో ఏం జరుగుతుంది అంటే కానా పిండి విందులో ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆ పరిచారకులు వచ్చి అక్కడికి యేసు ప్రభు ఆ పెండి విందుకు పిలువపడ్డాడు. యేసు ప్రభు యొక్క తల్లి అయిన మరియ కూడా ఆ పెండి విందుకు హాజరయ్యారు. ఆ ద్రాక్షారసం అయిపోయినప్పుడు పరిచారకులు వచ్చి మరి తల్లి అయినటువంటి మరియతో ఏం చెప్తారు? ద్రాక్షారసం అయిపోయిందని చెప్తారు. అప్పుడు ఆమె తన కుమారుడు అయినటువంటి యేసు ప్రభు దగ్గరకు వెళ్ళి మరి ఈ యొక్క ద్రాక్షారసం అయిపోయింది అని చెప్పినప్పుడు ఆయన ఏమంటారు? అమ్మా, నా సమయం ఇంకా రాలేదు. అందుకే ఆ సమయాలు, కాలాలు ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన వెతికేటువంటి సమయం ఇదే అంటుంది దేవుని లేఖనం. నా సమయం ఇంకా రాలేదు అన్నాడు అక్కడ. ఆ సమయం అనక అసమయం అనక దేవుని కొరకు ప్రయాసపడమంటున్నాడు. ఆ సమయం ఎంత విలువైనటువంటిదో, ఆ సమయం ఎంత ఆశీర్వాదకరమైనటువంటిదో, ఆ సమయం ఎంత మనలను నడిపించేటువంటిదిగా ఉంటుందో, ఆ సమయం ఎంత గొప్ప సమయమో అనేటువంటిది ఇప్పుడైనా మనకు అర్థం చేసుకోవాల్సిన వరంగా ఉంటున్నాం. నా సమయం ఇంకా రాలేదు అన్నాడు. ఆయన సమయం వస్తే ఆ సమయంలో ఒక అద్భుతం, ఆ సమయంలో ఒక ఆశ్చర్యం అని చెప్పాను కదా, ఆ సమయంలో ఒక విడుదల కలుగుతుందని చెప్పాను కదా. ఆ సమయం కొరకు మనం కనిపెట్టవలసినటువంటి వరంగా ఉన్నాం. అందుకనే అక్కడ ఏం జరిగింది? ఆయన సమయం వచ్చినప్పుడు బాణల నిండా నీళ్లు నింపితే ఆ నీరు ద్రాక్షారసంగా మార్చబడింది. నా ప్రియమైన వాళ్ళరా, ద్రాక్షారసంగా మార్చబడింది. ఆ నీరు ద్రాక్షారసంగా మార్చబడినప్పుడు ఆ విందు ప్రధానులు మాత్రమే ఆ నీటిని, ఆ ద్రాక్షారసాన్ని ముంచి అక్కడ వడ్డించారు. అది ఎవరికి కూడా తెలియలే. కనుక ఆయన సమయం వచ్చినప్పుడు అక్కడ ఎంతో ఒక అద్భుతం జరిగిందో అలాగే మన సమయాలు, మన కాలగతులు ఆయన చేతిలో ఉన్నాయి. కనుక ఆయన సమయం వచ్చినప్పుడు ఏదైనా చేయగలడు. లేనిది ఉన్నట్లుగా చేయగలిగిన శక్తివంతుడైనటువంటి దేవుడుగా ఉన్నాడు. శూన్యములో సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుడు. ఆయన సమయం కొరకు మనం ఎదురు చూడాలా? సమయం మనకు అసమయం అనక ఆయన కొరకు మనం ప్రయాసపడాలి కదా. ఇంకెంతోసేపు కూడా ఎంతో వేదన భరితం, ఎంతో బాధ, ఎంతో దుఃఖం, ఎంతో ఆలోచనలు. ఆయన సమయం కొరకు ఎదురు చూద్దాము. ఆయన సమయం కొరకు ఎదురు చూస్తే నాకు ఒక అద్భుతం జరుగుతుంది, నా జీవితం మార్చబడుతుంది, నా బ్రతుకు మార్చబడుతుంది అనేటువంటిది మనల్లో, మన హృదయంలో అటువంటి ఆలోచనటువంటి తలంపులు లేకపోవటం వల్లనే మనం ఎంత బాధాభరితమైనటువంటి హృదయాలను కలిగి మనం ఎంతో నిరుత్సాహాన్ని కలిగి ఆయన సన్నిధిలోకి వెళుతున్నాం. ఆయన మనతో ఉంటాడు, ఆయన సమయంలో తగినట్లుగా నాకు చేస్తాడు అనే నిరీక్షణ అంటాడు కదా. మరి నా యందు నిరీక్షణ సిగ్గుపరచదు, అవమానపరచదు అంటాడు. ఆయన యందు నిరీక్షించి సిగ్గుపరచబడం, మరి తలవంచబడం, మనం ఎప్పుడు కూడా అవమానపరచబడం.
కనుకనే నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఆయన మరి ఆ సమయం అనక మరి ఆయన సన్నిధిలో మరి ఆయన్ని వెతికే వరంగా ఆయన కొరకు ప్రయాసపడేటువంటి వరంగా ఉండాలి. అంతేకాకుండా ఇక్కడ మనం చూసినట్లయితే హెబ్రీ పత్రిక 3:15 నేడు అనే సమయం ఉండగానే ఒకరినొకరు బుద్ధి చెప్పుకుంది. అంటే మనం మరి నేడు అనేటువంటి ఈ సమయం ఉండగానే మనం ఒకరికొకరు బుద్ధి చెప్పుకొనచ్చు, దేవుని వాక్యాన్ని మరి గ్రహించుకొనచ్చు, దేవుని యొక్క సమయాన్ని నిర్లక్ష్యం చేయక ఆ సమయాన్ని మనం మరి సద్వినియోగం చేసుకుంటూ దేవుని కొరకు ఫలించాలని అనేటువంటి ఆశ కలిగి మరి నడుస్తూ ఉండవలసినటువంటి వరంగా ఉంటున్నాం. కనుకనే ఒకరికొకరు బుద్ధి చెప్పుకోనండి అని చెప్తూ వస్తున్నాడు నా ప్రియమైన వాళ్ళరా. అయితే చూడండి, మరి అపవాది తన సమయం కొంచెమే అని ఎరిగి గర్జించు సింహం వలె తిరుగులాడుచూ ఉన్నాడు. అపవాది తన సమయం కొంచెమే అని ఎరిగి గర్జించు సింహం వలె ఎవరిని మిరుగుతున్నా అని తిరుగులాడుతున్నాడు. నిజమేనా నా ప్రియమైన వాళ్ళరా? ఈ దినాల్లో అపవాది ఏ రీతిగా రాజ్యం వెళ్తున్నాడంటే అపవాది కుటుంబాల్లోకి వస్తున్నాడు, అసమాధానాన్ని కలగచేస్తున్నాడు. అపవాది భార్య భర్తల మధ్య సమాధానం లేకుండా, తల్లిదండ్రులకు పిల్లల మధ్య ప్రేమను లేకుండా చేస్తున్నాడు. యవనస్తుల యొక్క జీవితాలను మరీ పాడు చేస్తున్నాడు అపవాది. వారికి సమయం కొంచెమే అని ఎరిగి తన గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని మరి తిరుగులాడుతూ ఉన్నాడు నా ప్రియమైన వాళ్ళరా. మరి కనుకనే మనం సమయం కొంచెమే అని వాడికి సమయాన్ని ఇవ్వకుండా మనం ఏం చెయ్యాలి? జ్ఞానం కలిగి మరి వివేచన కలిగి మనం ముందుకు నడవాలి. ఆ యొక్క యవనస్తులైనటువంటి బిడ్డలు ఆ ఫోన్లతో మరి అన్నింటిలో కూడా మరి అపవాదే అది, ఆ ఫోన్ అపవాదే. కనుకనే ఆ ఫోన్ల ద్వారా చాలా ప్రాణాలు పోతున్నాయి. చాలామంది యవనస్తులు ఒకరినొకరు ప్రేమించుకున్నామని మరి ఒకరినొకరు పెళ్లి చేసుకోవాలని చేసుకున్న తర్వాత హింసించుకోవటాలు, మరణాలు, చేసుకోకముందు చేసుకోను అంటే వాళ్ళని చంపేయటాలు, అశ్లీలమైనటువంటి విషయాలు అక్కడ కనపడుతూ ఉన్నాయి. ఆ యవనస్తుల యొక్క జీవితాల్లో అట్లా కనపడుతూ ఉన్నప్పుడు తల్లిదండ్రులైనటువంటి మనం జ్ఞానం కలిగి, వివేచన కలిగి ఆ యవనస్తుల యొక్క ప్రవర్తనను ఎప్పటికప్పుడు కూడా గమనించవలసిన వారంగా ఉంటున్నాం. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ బ్లడ్ ఆఫ్ జీసస్. హొరియారా షికందర హోషియారా రికందర హొరి మమర షందర హల్లెలూయా. మనం గమనించవలసినటువంటి వారంగా ఉంటున్నాం నా ప్రియమైన వాళ్ళరా. వాడి సమయం కొంచెమే అని ఎరిగి ఆత్మహత్యలు, ఒకరినొకరు పొడుచుకోవటాలు, దోచుకోవటాలు, అక్రమంగా అన్యాయంగా మరి డబ్బు సంపాదించటాలు, ఒకరి మీద ఒకరు చెప్పుకోవటాలు, ఎక్కడ చూసినా కూడా అసమాధానం కనపడుతూ ఉంది. అది అపవాది చేస్తున్నటువంటి పని అని మనం గుర్తెరగవలసినటువంటి వారంగా ఉంటున్నాం నా ప్రియమైనటువంటి వాళ్ళరా. కనుకనే మరి 1 పేతురు 5:6 అంటాడు కదా, తగిన సమయం అందు హెచ్చించబడినట్లు మరి ఎక్కడ ఉండమంటున్నాడు? ఆయన యొక్క బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. తగిన సమయం అందు హెచ్చించబడినట్లు. మనం హెచ్చించబడాలని కోరుకుంటాం. నీ వల్ల నా వల్ల కాదు ఇది. ఆయన సమయం రాకపోతే మనం హెచ్చించబడలేము. ఆయన సమయంలో మనకి హెచ్చింపు ఉంటుంది. ఎప్పుడు ఆయన యొక్క బలిష్టమైన చేతి నీడలో మరి దీన మనస్కులై ఉండండి. ఆయన యొక్క బలిష్టమైన చేతి కిందకు వచ్చిన మనం దీన మనస్సు కలిగి ఉండాలి. దీన మనస్సు అంటే మనలను మనం తగ్గించుకోవాలి. మనలను మనం తగ్గించుకుని మరి జాలి, దీనత్వం కలిగి ఆయన అంటాడు కదా, నా కాడిని మోయండి, నేను సాత్వికుడును, మరి నా కాడిని మోయమని చెప్తున్నాడు కదా. అలాగే ఆయన కాడిని మోయటానికి మనకి సాత్వికం కావాలి, మనకి దీనత్వం కావాలి. ఆయన బలిష్టమైన చేతి కింద తగిన సమయంలో హెచ్చించబడినట్లుగా మరి మనం దీన మనస్కులై మనల్ని మనం తగ్గించుకుని ఎదురు చూసే వారంగా ఉండాలి. వారు బాగున్నారు, నేను బాగోలేకపోయాను. వారు ఆశీర్వదించబడ్డారు, నేను ఆశీర్వదించబడలేకపోయాను. వారి పిల్లలు పెళ్ళిళ్ళు అయినాయి, నా పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వలేదు. వారికి మంచి ఉద్యోగాలు వచ్చినాయి, మా పిల్లలకి మంచి ఉద్యోగాలు రాలేదు. మా భవిష్యత్తులని పాడైపోతున్నాయి అని అంటున్నాం. కానీ ఆయన యొక్క బలిష్టమైన చేతి కింద దీన మనస్కులమై మరి ఎదురు చూస్తున్నామా? ఆయన కొరకు ఆయన హెచ్చిస్తాడు కదా. తగిన సమయంలో ఆయన హెచ్చిస్తాడు. నువ్వు అనుకున్న సమయంలో కాదు, నేను అనుకున్న సమయంలో కాదు. అన్నీ కూడా
మనకున్న ప్రతి ఒక్కదాన్ని కూడా ఆయన తగిన సమయంలో హెచ్చించడానికి సమర్థవంతుడైన దేవుడు, శక్తివంతుడైనటువంటి దేవుడుగా ఉన్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనుషులకి ఎవరికి చేత కాదు, దేవునికి ఒక్కరికే చేత అవుతుంది కనుక. అలాగే ఎఫెస్సీకి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాల్లో దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీయక మరి ఏం చేయమంటున్నాడు, మరి సమయాన్ని సద్వినియోగం చేసుకోమంటుంది. ఇప్పుడు ఈ దినాలు ఎలా ఉన్నాయి? చెడ్డవిగానే ఉన్నాయి కదా. ఈ దినాలన్నీ ఎట్లా ఉన్నాయి? చెడ్డవిగానే ఉన్నాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. మరి జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా మీరు జాగ్రత్తగా చూచుకొనడి అంటుంది దేవుని యొక్క వాక్యం. అవును, సమయాన్ని పోనీక సమయాన్ని ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి. మన సమయాన్ని ఏం చేసుకోవాలి? మనం సద్వినియోగం చేసుకోవాలి. మన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవట్లా, ముసలమ్మ ముచ్చట్లతో గడుపుతున్నాం. మనకు సమయం సద్వినియోగం చేసుకుంటే నా ప్రియం అనేటువంటి వాళ్ళరా మనకి జ్ఞానం కలుగుతుంది. సమయం కోసం మనకు జ్ఞానం కావాలి అంటే, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే దేవుని యొక్క పాదాల దగ్గరికి రావాలి, ఉత్తమమైనటువంటి దాన్ని ఏర్పరచుకోవాలి, దేవుని యొక్క పాద సన్నిధిని కోరుకోవాలి, దేవుని యొక్క చిత్తాన్ని మనం ఎరుగుతూ దేవుని యొక్క పాద సన్నిధిలో మనం నిలబడవలసినటువంటి వారంగా, ఆయన్ని అంటే ఆ సన్నిధిని ఆశ్రయించేటువంటి వరంగా, ఆ సన్నిధిని కోరుకునేటువంటి వరంగా, ఆ సన్నిధిని మనం ఆ వెలుగు, ఆ సన్నిధిలో ఉన్నటువంటి వెలుగు మన మీద ప్రకాశింప చెయ్యాలని చెప్పి మనం ఎదురు చూడవలసినటువంటి వరంగా ఉంటున్నాం. కనుకనే మరియా ఉత్తమమైనటువంటి దాన్ని ఏర్పరచుకుంది. జ్ఞానం లేనటువంటి వారు ఏం చేస్తారు? ఎప్పుడు దేనికో దానికోసం వెతుకుతూ ఉంటారు, సమయాన్ని దేనికో దానికోసం వెచ్చిస్తూ ఉంటారు. మరి మన సమయం ఎంత పోతా ఉంది. నిజం, డబ్బైనా మరి తిరిగి సంపాదించుకోవచ్చు. ఆరోగ్యం లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ని తీస్తాడు. లేదు, పోయినటువంటి సమయం, పోయినటువంటి ఒక నిమిషం, పోయినటువంటి ఒక సెకండు, పోయినటువంటి ఒక గంట ఏది కూడా తిరిగి రాదు. నా ప్రియమైన వాళ్ళరా, మనం ఎంతగా గింజుకున్నా పోయినటువంటి సమయం మనకి రానటువంటిదే. పోయినటువంటి దినాలన్నీ మరలా మన జీవితంలోకి అవి కనపడవు. నా ప్రియమైన వాళ్ళరా, కనుకనే మనం సమయం అనక ఆ సమయం అనక మరి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె జీవించమని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. విస్తారమైన పనులు పట్టుకున్న మార్త మరియా దేవుని యొక్క దేవుని సన్నిధిని ఆశ్రయిస్తా కూర్చుంది. విస్తారమైనటువంటి పనులను పెట్టుకున్నటువంటి మార్త ఏం చేసింది? తన పనులు చేయలేకపోయింది. కానీ నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మరియా దేవుని సన్నిధిని అనుభవించింది. అప్పుడు యేసు ప్రభు చెప్తాడు, ఎవరూ తీసివేయలేనటువంటిది, ఆ ఉత్తమమైనటువంటి దాన్ని, ఆ శ్రేష్టమైనటువంటి దాన్ని ఆమె ఏర్పరచుకుంది అని చెప్పాడు. అలాగే మనం కూడా అటువంటి ఉత్తమమైనటువంటి దాన్ని, అట్టి శ్రేష్టమైనటువంటి దాన్ని మనం ఏర్పరచుకోవాలి అంటే దేవుని సన్నిధిలో కూర్చోవాలి, దేవుని ఎదుట మోకాళ్ళు వేయాలి, దేవునితో గడపాలి, దేవునితో సహవాసం చేయాలి. దేవా, నా పట్ల నీ చిత్తం ఏంటి? నా కుటుంబం పట్ల నీ చిత్తం ఏంటి? నా బిడ్డల పట్ల నీ చిత్తం ఏంటి? మేమంతా కూడా ఆత్మీయంగా నీతో అంటుకట్టబడాలి. నీతో అంటుకట్టబడినటువంటి జీవితం మాకు కావాలి. మేమందరం కూడా నీలో ఉండాలి ప్రభా, మీరు మాలో ఉండాలి. మా గృహంలోకి మీరు రండి యేసయ్యా, మీరు నాతో ఉంటే మేము మీతో ఉంటాం ప్రభా. మమ్మల్ని ఫలించు ద్రాక్షవల్లుల వలె చేయండి ప్రభా. మాకు ఫలభరితమైనటువంటి జీవితం మాకు కావాలి. అజ్ఞానుల వలె సమయాన్ని పోగొట్టుకుంటున్నాం. మరి ఆ సమయం అనకుండా అసమయం అనకుండా నీ కొరకు మేము ప్రయాస పడలేనటువంటి వరంగా ఉంటున్నాం. ఇది నిన్ను వెతికేటువంటి సమయం కాలాలు నీ చేతిలో ఉన్నాయి, కాలగతులు నీ వశంలో ఉన్నాయి. ఏదెప్పుడు జరుగుతుందో తెలియదు, ఏదెప్పుడు మాకు వస్తుందో తెలియదు. కనుక మాకు ఇచ్చావు ఈ సమయాన్ని. మా భవిష్యత్తు నెరిగిన దేవుడు, మా భవిష్యత్తు మాకు తెలియదు కానీ మా భవిష్యత్తు నెరిగిన దేవుడు నీవు కనుక నీ పట్ల మేము నా తండ్రి యథార్థత కలిగి నీ యందు నా తండ్రి మరి భయభక్తులు కలిగి మరి అట్టి నీ సన్నిధిలో మేము నిన్ను ఆశ్రయించే వరంగా చేయండి. నీ సమయం సద్వినియోగం చేసుకునేటువంటి వరంగా చేయండి ప్రభువా. మరి నీ సమయంలో ఆశీర్వాదాన్ని ఇస్తావు,
అన్నిటినీ ఇస్తావు ప్రభా. నీ సమయం వచ్చినప్పుడు దాని కొరకు మేము నిరీక్షించకుండా, దాని కొరకు నీ అందు నిరీక్షణ లేకుండా మేము జీవించేటువంటి వరంగా ఉంటున్నాం. అట్టి జీవితాన్ని మేము జీవించబట్టి మా జీవితాలు ఫలభరితంగా ఉంటున్నా. ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా, ఎక్కడ వేసామంటే అక్కడే ఉన్నాం. ఏది ప్రతిఫలం మాకు దొరకట్లేదు ప్రభా. నీ అందు లేనటువంటి, నీ అందు ఉన్నటువంటి ప్రతిఫలాన్ని, నీ అందు ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని మేము పొందుకోవాలంటే నా తండ్రి మీకే స్తోత్రాలు. నిన్ను వెతకాలి ఏసయ్య. కనుక మేము వెతకాలి. ఈ లోకంలో భోగభాగ్యాలను కాదు వెతికేది. మా పిల్లలకి అది లేదు ఇది లేదు అంటాం కాదు. మేము వెతకటానికి నిన్ను వెతికితే సమస్తం మా వెంట వస్తాయి. నువ్వుంటే మాకు చాలు. నువ్వుంటే మాకు సమస్తాన్ని ఏ సమయంలో మాకు ఇయ్యాలో ఆ సమయం నేర్చే దేవుడు పోయినా. ఈ యొక్క వాక్యం మనందరి వినికిడిలో మనం దీవించి ఆశీర్వదించి ఫలభరితం చేయనుగాక. మన బ్రతుకులను దేవుడు ఆ రీతిగా మార్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నిత్యాశ్రయదుర్గమైన మా ప్రభువా నీకే స్తోత్రాలు. నాతో మాట్లాడారు ప్రభా. సమయాన్ని గురించి మమ్మల్ని హెచ్చరించారు. సమయాన్ని గురించి మమ్మల్ని జాగ్రత్త పడమన్నారు. సమయం అనకు అసమయం అనకు నీ సన్నిధిలో నా తండ్రి నాయన ప్రయాసపడమన్నారు. సమయం కొంచెమే అని తెలిసి అపవాది గర్జించు సింహం వలె తిరుగులాడుతూ ఉంటుండగా అది గుర్తెరిగి మా బిడ్డలను, మా కుటుంబాలను, మమ్మల్ని అందరినీ కూడా జాగ్రత్త పడమని మాకు నా తండ్రి మీ జ్ఞానాన్ని, మీ వివేచనని మాకు కలిగి ఉండమని మీరు బోధించారు ప్రభా. జ్ఞానుల వలె అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నా తండ్రి నీ యొక్క సన్నిధిలో గడపమన్నావు ప్రభా. నాయనా మీకే స్తోత్రాలు. మాలో ఏది ఉన్నప్పటికీ కూడా అది లేదు ఇది లేదని మేము చాలా దిగులు పడుతూ, చాలా చింతపడుతూ, చాలా నిరుత్సాహపడుతూ, చాలా నిరాశపడుతూ ఉంటుంటాం ప్రభా. సమయాన్ని మేము వ్యర్థం చేస్తున్నాం. వ్యర్థమైనటువంటి విషయాలకి వ్యర్థం చేస్తున్నాం ప్రభా. తగిన సమయంలో మీరు హెచ్చించినట్లుగా నీ యొక్క బలిష్టమైన చేతి కింద దీన మనసుకు నిలిచి ఉండు అన్నావు. దీన మనస్సు కలిగినటువంటి వరమై దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకుని నీ చేతి కింద మేము నా తండ్రి నేను నిలిచి ఉండునట్లుగా అట్టి మనస్సు మాకు దయచేయండి. ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఐ రెబ్యూక్ ఎవరీ డార్క్నెస్ ఇన్ ద మైటీ బ్లడ్ ఆఫ్ జీసస్. మా హృదయంలో ఉన్నటువంటి అంధకారాన్ని తీసివేయండి. మా హృదయంలోకి మీరు రండి. మా హృదయంలో మీ యొక్క వాక్యం నిలబడాలి. మా హృదయంలో మీ మాటలు ఫలించాలి. ఇన్ ద మైటీ బ్లడ్ ఆఫ్ జీసస్. ఓ రభషి గ్లోరి షందర రికందర హొరి రాశి కందర హొరి మమర షందర హల్లెలూయా. మీ అగ్ని అభిషేకంతో నింపండి. మీ శక్తి కలిగిన ఆత్మాభిషేకంతో నింపండి ప్రభా. టచ్ విత్ యువర్ డివైన్ హీలింగ్ మాస్టర్. మొదట మా హృదయాన్ని సరిచేయండి. మా మానసిక రుగ్మతలను సరిచేయండి. మీ కల్వరి శిలువలో చిందించిన రక్తాన్ని ప్రోక్షించి ప్రతి బలహీనతను సరిచేయండి. శారీరక బలహీనతలను సరిచేయండి. ప్రతి వ్యాధిని బలహీనపరచండి. హృదయానికి పట్టిన వ్యాధిని బలహీనపరచండి. ఆ చీకటి నుంచి విడిపించినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా మీకే వందనాలు. నా తండ్రి మీకే స్తోత్రాలు. ఉద్యోగాలు, వివాహాలు లేనటువంటి వారికి సమస్తాన్ని దయచేయండి. మొదట నిన్ను వెతికేవారుగా చేయి. నా తండ్రి మీకే స్తోత్రాలు. నేను రాజ్యాన్ని వెతికేవారుగా చేయి. యవనస్తుల యొక్క జీవితాలను కట్టండి. యవనస్తులను బలపరచండి. నీ యందు భయభక్తులు కలిగి, నీ యందు విధేయత కలిగి జీవించేటువంటి వారుగా సహాయం చేయండి. నాయనా మీకే స్తోత్రాలు. తగిన సమయంలో హెచ్చించబడినట్లుగా నీ బలిష్టమైన చేతి నీడలో మేము దాగి ఉండేటట్టుకు సహాయం చేయండి. ఈ లోకంలో పరుగులు ఎత్తేటువంటి వరంగా కాక ప్రభా, నీలోనే ఉన్న ఈ సమస్తమని నిన్ను ఎరిగి నీ ముందు నిలబడినట్లుగా సహాయం చేయండి ప్రభా. నువ్వు రాబోతున్నావు నా తండ్రి, నీకే స్తోత్రాలు. అవును నాయనా, దినాలు చెడ్డవిగా ఉన్నాయి. ఎక్కడ చూచినా భయంకరంగా ఉన్నాయి దినాలు ప్రభా. మనుషులు కూడా భయంకరంగా మారిపోతున్నారు. దేవునికి తగినట్లుగా మేము నడుచుకోలేకపోతున్నాం. నీ అందు యథార్థమైన వ్యక్తిని మేము చేయలేకపోతున్నాం. నీ అడుగు చెడలలో నడవలేకపోతున్నాం ప్రభా. మాలో ఉన్న ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు, కోపాలని తీసివేసి ప్రభా నీ బలిష్టమైనటువంటి రెక్క నీడలో, చేతి నీడలో నా తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకుని దీన మనస్సు కలిగి నిలిచి ఉండినట్లుగా తగిన సమయంలో మీరు హెచ్చిస్తారని చెప్పి దీన మనస్సు కలిగి నిలిచి ఉండినట్లుగా సహాయం చేయండి. యేసు నామములో touch them in the mighty power of Jesus. I rebuke every darkness in the mighty blood of Jesus. I bind every sickness in the mighty name of Jesus. I bind every
నా తండ్రి నాయన మీకే స్తోత్రాలు. Every chain in the mighty power of Jesus. I break every chain in the mighty power of Jesus. Power of Jesus. Power of Jesus. Power of Jesus. మీ శక్తి మనలోకి వచ్చును గాక. నా తండ్రి మేము ప్రార్థిస్తూ ఉంటుండగా ఎవరికి ఏ బలహీనతలు ఉన్నాయో ఆ బలహీనతలన్నింటినీ కూడా సరిచేసి మీ వాక్యంలో ఉన్న శక్తిని గ్రహించుకుని నా తండ్రి మీ ఆత్మతో నింపబడినట్లుగా సహాయం చేయండి. మీ ఆత్మతో నింపబడినట్లుగా సహాయం చేయండి. యవనస్తులను జ్ఞాపకం చేసుకుని యవనస్తులైనటువంటి సేవకుల యొక్క నడుములు కట్టండి. వారు వెళ్తున్న ప్రయాణాల్లో ప్రభా మీ కృప మీ క్షేమం తోడుగా ఉంచండి. మీ సన్నిధి వారితో ఉంచండి ప్రభా. మాకు ఇచ్చినటువంటి దైవజనుల నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా.